ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. బిల్ గేట్స్ రాకతో అమరావతి రూపురేఖలు మారనున్నాయా? నాడు సైబరాబాద్, నేడు అమరావతి. బిల్ గేట్స్ రాకతో వచ్చే ప్రయోజనాలు ఏంటి, జరగబోయే మార్పులు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పడుతున్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అంకమరారు. వారిని మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. బిల్ గేట్స్ అమరావతి రాకతో అమరావతి రూపురేఖలు, రాష్ట్ర భవిష్యత్తు మారనుందా అంటే ఏమంటారు? అమరావతికి ఒక రూపురేఖలు, అమరావతి రూపకల్పన అనేది చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మానసిక పుత్రుడైనటువంటి అమరావతి నిర్మాణం, అమరావతి నగరం ఎలా ఉండాలి అని ఆయన నగరం అంటే ఒకటే కాదు, నవనగరాలు ఏ విధంగా రూపుదిద్దుకోవాలి అని చెప్పని ఆయన మానసిక పుత్రుడైనటువంటి అమరావతికి సంబంధించి ఈరోజు ఆ ప్రణాళిక చూసిన తర్వాత నిస్సందేహంగా అచ్చరు పొందాడు బిల్ గేట్స్. ఈరోజు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గం కుప్పంలో ఈ మెడికల్కి సంబంధించి కార్డులు ఉన్నాయి, డిజిటల్ కార్డులు ఉన్నాయి. ప్రయోగాత్మకంగా అక్కడ సంజీవని అది విజయవంతమైంది. దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఎలా అమలు చేయాలి. ఇప్పుడు అమరావతిలో మొన్నే క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి పనులు కూడా ప్రారంభించారు. అలాగే ఈరోజు కేంద్రానికి సంబంధించినటువంటి బ్యాంకింగ్ రంగానికి సంబంధించినటువంటి వాళ్ళు వచ్చారు, పనులు మొదలు జరుగుతూ ఉన్నాయి. అలాగే ముఖ్యంగా మనం అక్కడికి వెళ్ళి చూస్తే ఈరోజు అమరావతిలో వాళ్ళు ఎంత లోతున ఈ పైపులు వేస్తున్నారు, భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా ఇంకొక 100 సంవత్సరాలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు ఏ విధంగా అండర్ గ్రౌండ్లోనే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. రెండోది, ఇది ఒక గ్రీన్ సిటీగా, కాలుష్యరహిత నగరంగా ఎలా తీర్చిదిద్దాలనుకుంటున్నారు, ఆ ప్రణాళికలన్నీ ఆయన ముందు పెట్టి ముందుకెళ్తానే ఉన్నారు. ఇప్పుడు ఆ రోజు హైదరాబాద్లో హైటెక్ సిటీ నిర్మాణం, ఈరోజు సైబరాబాద్ సిటీగా మరో నగరాన్ని ఇక్కడ ఏర్పాటై ఈరోజు తెలంగాణకి ఆదాయ మార్గాలు ఎలా అయితే అనియో, ఆయన ఒక్కసారి మైక్రోసాఫ్ట్ వచ్చిన తర్వాత ఎన్ని సంస్థలు వచ్చినాయో మనం చూస్తూనే ఉన్నాం. 9 లక్షల మందికి ఇక్కడ ఉద్యోగ కల్పన. ఆయన ఏ ఆలోచన లేకుండానే చంద్రబాబు నాయుడు గారు 50 లక్షల ఉద్యోగాలు అంటారు, 20 లక్షలు అంటే అందరూ ఆశ్చర్యపోయారు, అపహాస్యం చేశారు, ఎన్నికల స్టంట్ అన్నారు. ఈరోజు 16 లక్షల పైచిలుకు ఈ పెట్టుబడులను లెక్కేసుకుంటా ఉంటే 16 లక్షల పైచిలుకు ఉద్యోగ కల్పనగా జరుగుతా అనే నమ్మకం అయితే ఏర్పడతా ఉంది. ఇది 20 నెలల్లో సాధించిన ఆయన ఇది చూసే కదా 50 లక్షల ఉద్యోగాలు అని చెప్పని అన్నారు. 20 లక్షలు వేసుకుందాం, 50 లక్షలు కూడా వద్దు మనకి. ఈ 20 లక్షలు పరిపూర్ణం అయిపోయింది అనుకోండి ఈ టెన్యూర్లో. ఆ తర్వాత మొన్న కూడా దావోస్లో చూసాం మనం, చాలా ఒప్పందాలు చేసుకున్నా కూడా అక్కడ ఏం ప్రకటించకుండా ఇక్కడికి వచ్చి తండ్రి కొడుకులు ఏ విధంగా చేసుకుంటారో చూసాం. ఇప్పుడు కూడా మళ్ళీ మన కూడా వెళ్ళొచ్చారు. కాబట్టి ఈ మార్చి తర్వాత నాకు తెలిసినంత వరకు పోయినసారి లాగానే ట్యాప్ కోడ్ బయటకు వస్తూ ఉంటాయి. ఆ క్రమంలో భాగంగానే ముందుగా బిల్ గేట్స్ గారు వచ్చారని అయితే నేను భావిస్తున్నాను. ఈ సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకోవటంలో దిట్ట ముందుండే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏది చేసినా కూడా బిల్ గేట్స్ అనే వ్యక్తి ఆయన కూడా ఈయనతో పాటు కలిసి ప్రయాణం చేస్తాడన్న ఉద్దేశంతో ఈరోజు ఆయన మాటలు కావచ్చు, ఆయన ఇచ్చిన హామీ కావచ్చు, మనకు ఒక నమ్మకం అయితే ఏర్పడతానే ఉన్నాయి. అంటే ఈ సాంకేతిక పరిజ్ఞానం అనేది మనకెంత అవసరం, దాన్ని అందిపుచ్చుకోవటానికి మనకు కావాల్సినటువంటి యువకుల్లో శక్తి సామర్థ్యాలు వాళ్ళకు ఉన్నాయి. దాన్ని ఈరోజు ముందుకు తీసుకెళ్లే క్రమంలో ఎవరెవరైతే తోడ్పాటు అందించగలరో, ఎవరెవరైతే దిగ్గజ సంస్థలు ఉన్నాయో అన్నీ తీసుకొచ్చే క్రమంలో ఈరోజు 5 సంవత్సరాలలో రాష్ట్రం ఏ విధంగా తయారైంది, రాష్ట్రానికి రావాలంటే పెట్టుబడిదారులు భయపడే పరిస్థితి నుంచి పారిపోయారు, భయపడ్డారు, ఇబ్బంది పడ్డారు. మరి అలాంటిది ఈరోజు భారతదేశానికి వచ్చినటువంటి పెట్టుబడిలో 25% ఆంధ్ర రాష్ట్రానికి వచ్చింది అంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ కావాల్సినటువంటి అవకాశాలు వాళ్ళకు ఉన్నాయి. కారణం ఏంటంటే ఈరోజు హైదరాబాద్ నగరంలో ఒక 50 ఎకరాలు ఇవ్వాలంటే ప్రభుత్వానికి సాధ్యమా? విస్తరణలో భాగంగా ఓ 10 ఎకరాలు ఇవ్వడం సాధ్యమా? ఈ రేట్లలో ఆ రోజు ఏ విధంగా రేట్లు ఉన్నాయి, ఈ రోజు కోకాపేట లాంటి చోట ఎంత రేట్లు పెరుగుతూ ఉన్నాయి. రేపు పొద్దున ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో రేపు వాళ్ళు వచ్చారనుకోండి, వాళ్ళు ఈరోజు పరిశ్రమలు తీసుకొస్తే చాలు, వాళ్ళకి ఇవ్వాల్సిన రాయితీలన్నీ కూడా ఇచ్చేసి, ఎంతమంది వాళ్ళు అడుగుతున్న తండ్రి కొడుకులు అడుగుతున్నటువంటి మొట్టమొదటి మాట, మీకు మేము అనుమతులు ఇస్తాం, రాయితీలు ఇస్తాం, ఎంతమందికి ఉద్యోగ కల్పన చేస్తారు. 1000 మందికి ఉద్యోగ కల్పన చేస్తామన్న ప్రతి వాళ్ళకి ఈరోజు రాయితీలతో కూడినటువంటి అవకాశాలను ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ ఉంది. ఆ దిశగా వెళ్ళేటప్పుడు ఇప్పటి వరకు ఏం చేశారు, భవిష్యత్తులో ఏం చేయబోతున్నారు అనేదే నాకు తెలిసి మన దావోస్లోనే ఇద్దరు మాట్లాడుకుని ఉంటారు. మన వైజాగ్ సందర్భంగా అంతకుముందు మాట్లాడారు, అక్కడ మాట్లాడుకున్నారు. కాబట్టి ఇప్పుడు దాన్ని అమలు చేసే దిశగా ఆయన ఎంత పెడతాడు, ఎన్ని తీసుకొస్తాడు అనే దానికంటే కూడా ఒక్కసారి వాళ్ళిద్దరూ కలిసి మళ్ళీ ఒక హైటెక్ సిటీ లాంటిది
ఇక్కడ ఏర్పాటు చేసే క్రమంలో భాగంగా ముందడుగు పడిందని అయితే నేనైతే భావిస్తున్నాను. మైక్రోసాఫ్ట్ ఏ రకంగా అయితే హైదరాబాద్ నగర నిర్మాణం జరిగిందో అలానే అమరావతిలో కూడా మరో మైక్రోసాఫ్ట్ కార్యాలయాన్ని ప్రారంభించి రాష్ట్ర యువతకు ఉద్యోగ కల్పన దిశగా అడుగులు వేస్తారంటూ విశ్లేషించిన అంకమరారి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.